గైస్ నేను ప్రీవియస్‌గా చేసిన కాగ్నిజెంట్ వీడియోస్ కింద మీరు కామన్‌గా అడుగుతున్న క్వెషన్స్ వచ్చేసి రిలేటెడ్ టు కాగ్నిజెంట్ లోగో. లైక్ బ్రో నాకైతే ఇంటర్వ్యూ తర్వాత లోగో అయితే రాలేదు. సో నేను సెలెక్ట్ అవ్వనట్టేనా? సో ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అయితే మళ్ళీ రిపీటెడ్‌గా అయితే అడుగుతూనే ఉన్నారు మీరైతే. పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వచ్చైతే అడుగుతున్నారు ఈ క్వెషన్స్ అయితే. సో దీనికైతే నేను ప్రీవియస్ వీడియోలోనే మీకైతే క్లియర్‌గా అయితే ఆన్సర్ ఇచ్చా రిలేటెడ్ టు కాగ్నిజెంట్ లోగో. బట్ మీలో చాలామంది ఆ వీడియో చూసుండకపోవచ్చు కాబట్టి మళ్ళీ రిపీటెడ్‌గా అయితే అడుగుతున్నారు ఆ క్వెషన్స్ అయితే. సో నేను ఈ వీడియో కోసం అయితే మళ్ళీ దాని గురించి బెటర్‌గా అయితే రీసెర్చ్ అయితే చేశా. అసలు ఇది ఎంత మాత్రం కరెక్ట్ ఈ కైండ్ ఆఫ్ మిత్స్ రిలేటెడ్ టు కాగ్నిజెంట్ లోగో అనేసి. సో దాని తర్వాత ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్‌ని కూడా అడిగి వాళ్ళ పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నా. సో ఇవాళ ఈ వీడియోలో మీకైతే ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా రిలేటెడ్ టు కాగ్నిజెంట్ లోగో. సో వన్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంక ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్స్ అయితే ఉండవు రిలేటెడ్ టు ఈ స్టఫ్ అయితే మాత్రం. సో అది మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి. అండ్ దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంట్రా అంటే చాలామందికి ప్రీవియస్‌గానే మార్చ్ అండ్ ఏప్రిల్‌లోనే జెన్సీ నెక్స్ట్ ప్రో ఎవరైతే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని రిజల్ట్స్ కూడా వచ్చి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ గానీ, ఎటువంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే రాలేదు ఫ్రమ్ కాగ్నిజెంట్ సైడ్ అయితే. సో, వాళ్ళు గూడా చాలామందయితే అడుగుతున్నారు. వాళ్ళకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు రావచ్చు అనేసి. సో, దాని గురించి గూడా క్లారిటీ అయితే ఇస్తా ఈ వీడియోలో అయితే. మీరెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్ ఈ రిలేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే. సో, వీడియోనైతే లాస్ట్ దాకైతే చూడండి. డెఫినైట్‌లీ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అయితే తెలుస్తుంది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. అండ్ ఈ 2 థింగ్స్‌తో పాటు ఇంకొక మెయిన్ థింగ్ గూడా డిస్కస్ చేద్దాం ఇవాళ ఈ వీడియోలో అయితే. అదేంట్రా అంటే మనకైతే ఆఫ్టర్ చానా లాంగ్ గ్యాప్ తర్వాత మనకైతే అసెన్షన్ నుంచి ఒక అప్డేట్ రాబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో, ప్రీవియస్‌గా 2024 నవంబర్, డిసెంబర్‌లో ఎవరైతే వాళ్ళ ఇంటర్‌వ్యూస్ కంప్లీట్ చేసుకున్నారో, సో, వాటికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో, చాలా హ్యాపీ న్యూస్ ఇదైతే మాత్రం. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. సో, ఇది గైస్ ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్. మీకైతే అర్థమైందనుకుంటున్నా. ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అనేసి. సో, వీడియోలోకెళ్ళే ముందు మాత్రం మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. సో, లాస్ట్ దాకా స్టే ట్యూన్ అయ్యి వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. అండ్ మీకు ఈ వీడియో ఎక్కడైనా నచ్చితే మాత్రం లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ స్టార్ట్ విత్ కాగ్నిజెంట్ లోగో. సీ గైస్ నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్‌తో మాట్లాడిన తరువాత నాకు అర్థమైన దాని గురించి అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడైతే. సో, మెజారిటీ ఇంటర్‌వ్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే లోగో వచ్చిందో వాళ్ళే 95% అయితే సెలెక్ట్ అయ్యారు. యెస్. ప్రీవియస్‌గా నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పిన దాని ప్రకారం 60-70% లోగో వచ్చిన వాళ్ళు డెఫినెట్‌లీ సెలెక్ట్ అవుతారని చెప్పా. బట్ 95% వరకైతే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నేను దీని గురించి ప్రీవియస్‌గా ఇన్ డీటెయిల్‌గా అయితే తెలుసుకోలా. బట్ ఇప్పుడు ఎక్కువ పీపుల్‌తో మాట్లాడి, ఎక్కువ మంది ఇంటర్వ్యూస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత నాకైతే ఈ పాయింట్ అయితే తెలిసింది. సో, మీకు గాని ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లోగో వస్తే మాత్రం మీరు సెలెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. కాకపోతే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్లే మా ఫ్రెండ్ ఒకరికైతే లోగో అయితే రాలేదు. బట్ వాళ్ళైతే సెలెక్ట్ అయితే అయ్యారు. సో, ఇక్కడ నేను చెప్పేదేంట్రా అంటే మీకు లోగో వచ్చినా, లోగో రాకపోయినా కూడా న్యూట్రల్‌గా అయితే ఉండడానికి ట్రై చేయండి. అంటిల్ మీ రిజల్ట్స్ వచ్చేంత వరకు. సో, ఎందుకంటే మీరు ఆ కైండ్ ఆఫ్ హోప్ పెట్టుకొని మళ్ళీ ఫీల్ అవ్వడం అయితే ఇట్స్ నాట్ ఏ వర్త్ ఇట్ కాబట్టి మనకి రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయడమే బెస్ట్. బట్ ఒకవేళ మీకు గాని లోగో వస్తే మాత్రం డెఫినైట్‌లీ మీకైతే చాలా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి. సో, ఇది గైస్ రిలేటెడ్ టు కాగ్నిజెంట్ లోగో అయితే. సో, మీకైతే ఇవాళ క్లారిటీ అయితే వచ్చేసుండాలి ఈ లోగో గురించి. సో, మళ్ళీ మీరు ఆ కైండ్ ఆఫ్ దీని గురించి థింకింగ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇప్పుడైతే మనం నెక్స్ట్ థింగ్‌లోకైతే వెళ్ళిపోదాం సెకండ్ పాయింట్‌లోకి. అండ్ వెన్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ విషయానికొచ్చేస్తే నన్ను కామెంట్ సెక్షన్‌లో ద మోస్ట్ సెకండ్ ఎక్కువ అడిగే క్వెషన్ ఏంట్రా అంటే, బ్రో మేము మార్చ్ అండ్ ఏప్రిల్‌లోనే
మా జెన్సీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మాకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. సెలెక్ట్ అయ్యామనేసి. బట్ ఇప్పటిదాకా కాగ్నిజెంట్ నుంచి మాకు ఎటువంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే లేదు రిలేటెడ్ టు డేట్ ఆఫ్ జాయినింగ్. అసలు మేము ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలు మాకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తారా? ఇవ్వరా? అని చాలా మందికైతే డౌట్ అయితే ఉంది. సో గైస్, ఎందుకో వాళ్ళైతే ఇప్పుడు మెజారిటీ జెన్‌సీ రోల్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ అయితే చేస్తున్నారు. సో జెన్‌సీ రోల్స్ వాళ్ళకైతే ఫాస్ట్‌గా అప్డేట్స్ రావడం, ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గానీ, ఆ కైండ్ ఆఫ్ జాయినింగ్ గానీ వాళ్ళకైతే చాలా ఫాస్ట్‌గా ఇస్తున్నారు గానీ, ప్రెజెంట్ ఎందుకో ఈ జెన్‌సీ నెక్స్ట్ వాళ్ళనైతే కొంచెం హోల్డ్‌లో అయితే పెట్టారు. బట్ నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం ఏంట్రా అంటే, మీరు ఈ జూన్ మంత్‌లో అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే ఈ జూన్‌లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ముందే చెప్తున్నా, ఇది జస్ట్ నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇది కన్ఫర్మ్ అవుతుందో లేదో కూడా చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్‌లీ కాగ్నిజెంట్ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నా. సో, మీకు ఈ జూన్ మంత్‌లో స్టార్ట్ అయితే మాత్రం లిటరల్లీ హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. ఒకవేళ కాకపోయినా కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. వేరే దానికైతే ట్రై చేస్తూ ఉండండి. అండ్ దీన్ని నమ్ముకొని మీరలా స్ట్రక్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు గాబట్టి, ఈ జూన్ మంత్ దాకా వెయిట్ చేసి, దెన్ వేరే దాన్ని కూడా ట్రై చేయడానికైతే స్టార్ట్ అయితే చేయండి. సో, ఇట్స్ ఎ బెటర్ థింగ్ ఫర్ యూ. సో, మీకైతే దీని రిలేటెడ్ కూడా క్లారిటీ ఇచ్చా అని అనుకుంటున్నా. అండ్ గైస్, థర్డ్ పాయింట్‌లోకి వెళ్ళే ముందు నెక్స్ట్ వీడియో మీకు దేని రిలేటెడ్ కావాలో కిందైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో, నేనైతే కాగ్నిజెంట్ జెన్సీ నెక్స్ట్ గురించి వీడియో ఎక్స్‌పీరియన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉన్నారు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ అయితే. ఆ కైండ్ ఆఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే మీకు టీసీఎస్, నింజా, డిజిటల్ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కావాలా? మీకేది కావాలో కిందైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే అదైతే చేసేద్దాం మనమైతే. సో, ఇప్పుడు మనం థర్డ్ పాయింట్‌లోకి వచ్చేస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు చాలామందైతే మర్చిపోయారు ఈ అసెంచర్ కంపెనీనైతే అసలు వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారనేసి. ఎందుకురా అంటే మెజారిటీ పీపుల్ అంతా కూడా నవంబర్, డిసెంబర్‌లో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు. బట్ అంటిల్ నౌ వాళ్ళైతే ఎటువంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు ఫ్రమ్ దేర్ సైడ్. సో, ఆ బాధితుల్లో నేను కూడా ఒకడినే. చాలా కాలం వెయిట్ చేసి ఇంక హోప్స్ అయితే కంప్లీట్‌గా పక్కన పెట్టేసా రిలేటెడ్ టు అసెంచర్. కానీ నిన్న నాకు తెలిసిన ఒక గుడ్ న్యూస్ ఏంట్రా అంటే, జూన్ 7థ్ నుంచి అసెంచర్ ఇంటర్వ్యూ రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారనైతే ఇన్ఫర్మేషన్ నాకైతే తెలిసింది. సో, ఈ న్యూస్ వినిన తర్వాత కైండ్ ఆఫ్ హ్యాపీ అయితే ఫీల్ అయితే అయ్యా. ఇదైతే అఫీషియల్ న్యూస్ ఫ్రమ్ అసెంచర్ అయితే కాదు గానీ, మనకైతే గట్టిగానే వచ్చింది ఈ న్యూస్ అయితే రాబోతుంది అనేసి. సో, డెఫినైట్‌లీ ఇదొక మంచి న్యూసే స్టూడెంట్స్‌కైతే ఎవరైతే ఇన్ని రోజులు వెయిట్ చేశారో రిజల్ట్ కోసం రిలేటెడ్ టు వాళ్ళ ఇంటర్వ్యూ. సో, నేను గూడా చాలా ఎక్సైటెడ్‌గా అయితే ఉన్నా. సో, మీరైతే అనుకోవచ్చు, "ఏంట్రా ఆల్రెడీ కాగ్నిజెంట్‌లో చేస్తున్నావు. మళ్ళీ అసెంచర్ ఎందుకురా?" అంటే, గైస్, నాకు అసెంచర్ అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ నేనిచ్చింది. సో, వెన్ కంపేర్ టు కాగ్నిజెంట్, అసెంచర్‌కి అయితే ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టా ఇంటర్వ్యూలో. సో, ఆ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఎలా రాబోతుంది అని తెలుసుకోవాలని ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అయితే ఉంటుంది గదా! సో, ఆ కైండ్ ఆఫ్ అయితే ఫీల్ అవుతున్నా. సో, చూడాలి ఇంకా జూన్ 7 తర్వాత రిజల్ట్స్ అయితే వస్తుందంటున్నారు. ఒకవేళ రిజల్ట్స్ నిజంగా వస్తే మాత్రం నేను డెఫినైట్‌లీ ఇంకో వీడియో అయితే చేసి మీకైతే అప్డేట్ అయితే ఇస్తా. సో, అది గైస్, ఇవాళ ఈ వీడియో అయితే మీకు కంప్లీట్‌లీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నా. మీరు గాని సేమ్ ఫీల్ అయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కూడా కింద అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను డెఫినైట్‌లీ రిప్లై ఇస్తున్నా ప్రతి కామెంట్ చదివి. సో, that's it for this video guys. See you guys in the next one. Bye bye.